దానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ మీరు పాస్ట్ ఇయర్ అచీవ్మెంట్స్ అన్నిటికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ మన లాస్ట్ టైం కోవిడ్ సర్వాలో వచ్చిన మీటింగ్ హైదరాబాద్లో 1 కాదు 2 కాదు కంటిన్యూస్గా ఒక 6 అవార్డ్స్ని తీసుకుని ఇప్పుడు ఈవినింగ్ 1 hour అవుతుంది సార్ వచ్చి కంటిన్యూస్ మీటింగ్ ప్రజెంటేషన్ కూడా ఓన్ ప్రిపేర్ చేసిన వరకు ఇస్తున్నారు సార్. సో ఇట్లా సపోర్ట్ కూడా లేదు సార్. మీరు అసలు సపోర్ట్ మీరు గొడవ పడుతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే ఓవరాల్ 15 years అంటే ఉల్లంఘనలో ఉన్నాం నేను గోవర్ధన్ ఇంకా 4-5 పర్సన్స్ ఉన్నారు. మాకు తెలుసు స్టార్టింగ్ నుండి మేము ఎట్లా ఇక్కడ ఎడ్యుకేట్ అయ్యాము, ఎట్లా మేము ఈ ప్లేస్ వరకు వచ్చాము, ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుండి ఈ ప్లేస్ దాకా రవి దాకా మొత్తం మేనేజ్మెంట్ సపోర్ట్ నుండి వచ్చినాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్లకి వచ్చినప్పుడు ఏ నాలెడ్జ్ లేదు, అంటే బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు, మ్యాథ్స్ గురించి నాలెడ్జ్ లేదు. ఏదన్నా నేను ఇక్కడ ఉండే నేర్చుకున్నాను. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ ఈ రోజు మనకు 1987లో ఎస్టాబ్లిష్ చేసాము. అక్కడ మీరు చూస్తే 4.9% మన పైన మహబూబ్నగర్ ఉంది, కానీ వాళ్ళ బేస్ 11 నుంచి 16కి వచ్చింది. అంటే తక్కువ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసింది. కానీ మన 15 నుంచి 19.9 ఆల్మోస్ట్ 20%. దిస్ గ్రోత్, ఈ 5% మార్కెట్ షేర్ గ్రోత్ అనేది is the best thing APN Telangana. Thanks to all of you who are sitting, and special thanks to Karthik, our ever-growing, rising ESM. Special mention to Partha.
సో పార్ట్ చూస్తే ఒక 2 నిమిషాలు చెప్తాను పార్ట్ గురించి. జిఎం అనగానే జనరల్లీ సఫిస్టికేటెడ్, ఏదో ఎక్కడ కూడా 1 ఇంచు గర్వం ఉండదు. 1 ఇంచు నేను జిఎం, నేను 120 పనులు చేస్తున్నాను. ఓవరాల్ 65% వంద మండలం ఉంటే ఎస్పీఎం గ్రూప్ 100 మండలం ఉంటే 65 రూరల్ నుంచి వస్తుంది. అంటే నిజామాబాద్ నిర్మల్ కాకుండా ఆ చుట్టుపక్కల నుంచి వస్తుంది. సో మెసేజ్ ఫర్ ఆల్ ది ఈఎంఓస్ అండ్ నిజామాబాద్ పీపుల్, యాక్టివిటీ చేస్తే రూరల్లో చేసుకోండి, మన గ్రోత్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందాక చూసిందే మోరాలిస్ ద సేమ్. కాకపోతే ఇక్కడ మీరు చూడండి, మనం 2.4% గెయిన్ అయింది. ఇక 100 బండ్లు అమ్మితే 70% ఈజ్ డీజిల్. కియా 100 బండ్లు అమ్మితే 70% ఈజ్ డీజిల్. కాకపోతే ఇక్కడ మార్కెట్ వాల్యూమ్ టాటాది ఇయర్ 1438, 340 ఇస్ ద గ్రోత్ 5%. ఇది మనం ఇంతకుముందు చూసిందే. కాకపోతే ఇక్కడ ఎవరెవరు డిగ్రో అయ్యారు? మారుతి షేర్ మనం. దయచేసి ఇందులో కూడా మెసేజ్ ఇస్ వెరీ సింపుల్. బాగుంది కదా అని డోంట్ రిలాక్స్. Okay, we have a fantastic year ahead with a lot of new launches from Tata Motors as well. General ga December January performance register kada. December ayipogane mana January lo పోయి రాను. ఐ మసాజ్ ఐదర్లే మంత్ ఎండ్ వరకు చూద్దాంలే. సో దయచేసి ఫ్రమ్ డే 1 ఫ్రమ్ ఫస్ట్ మంత్ టు పార్ట్ ఈ రివ్యూ పెట్టి అరేంజ్ చేసిన జయరామకి arrange this Jayaraman members of the thank you very much, and thanks for inviting me and supporting me. Thank you for the excellent arrangements here. So before going into the series now part, last year మనం మంచి చేస్తామని అందరికీ తెలుసు. బట్ ఎక్కడ మంచి చేస్తాం, ఎలా మంచి చేస్తాం, ఏ పర్టికులర్ ప్రోడక్ట్లో మంచి చేస్తాం, మనం ఇంత గ్రోత్ కావాలంటే మనం ఎక్కడ ఫోకస్ చేస్తే ఆ గ్రోత్ వస్తుంది అనేది తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి స్టెప్పింగ్ అవుతే విల్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఆల్సో. స్పెసిఫిక్గా ఆ ప్రోడక్ట్ డీగ్రో అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దానికి మనం కంపెనీ నుంచి కొన్ని అటెన్షన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చి దాన్ని ప్రోడక్ట్ని మళ్ళీ రీలాంచ్ చేసేది. డూయింగ్ నంబర్ 1 నెక్సాన్ అండ్ పంచ్ ఇన్ వాల్యూమ్స్. అంటే లెట్స్ సే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఏ వెహికల్ అయినా తీసుకోండి, మోడల్ వైజ్ చూసుకుంటే నెక్సాన్ అండ్ పంచ్ రెండే ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయకుండా వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఇన్ అదర్ ప్రోడక్ట్స్. లైక్ టియాగో ఉంది, కొత్తగా వచ్చిన కర్వ్ ఉంది, అండ్ వీ హ్యావ్ లాట్ మోర్. టిగోర్ రిఫ్రెష్ అయ్యి వచ్చింది. సో దేర్ ఆర్ ఫ్యూ మోర్ ప్రోడక్ట్స్, దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఈ పర్టికులర్ స్లైడ్ ఏదైతే చూపిస్తుందో అది లాస్ట్ ఇయర్కి సంబంధించిన స్లైడ్. నేనేం చెప్తున్నానంటే ఐ ట్రై టు సమరైజ్ ఇట్ అండ్ టెల్ యూ ది యాక్చువల్ మెసేజ్ ఫ్రమ్ ది స్లైడ్. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 61%, అంటే లాస్ట్ ఇయర్ 66 చేస్తే 106 ఈ ఇయర్ చేసింది నాకు. సో అది గుడ్ జాబ్. నెక్స్ట్ కామారెడ్డి 38%, చందు నిర్మల్ 28% growth. Okay. And Ahmedabad 30%. And one creative information ఏదైతే మనం ఇందాక కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఆదిలాబాద్ కేసులో అక్కడ 1.5% గ్రోత్ వరకు వచ్చింది. So you should improve on this number on year to improve the market share as well as. కానప్పుడు మారుతి అంటే కార్ అంటే మారుతి అనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. ఒకసారి జస్ట్ రిలేటివ్లీ మారుతి అండ్ టాటా మోటార్స్ రిజిస్టర్డ్ వెహికల్స్ గురించి. సో వీఆర్ వెరీ క్లోజ్ టు మారుతి. సో ఏమంటారు కాంపిటీషన్ అనుకోండి, లేకపోతే ఇంకేమని అనుకోండి. సో వెరీ క్లోజ్ టు మారుతి. అంటే కళ్యాణ్ చెప్పినట్టు సిఎన్జి అండ్ డీజిల్ ఏరియాస్ ఆర్ ప్రోడక్ట్స్, ఆ పర్టికులర్ ఫ్యూయల్ టైప్ వెహికల్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మన డిజైన్ నెంబర్స్ అనేవి, ఆ ఇంక్రిమెంటల్ నెంబర్స్ అనేవి తీసుకొచ్చారు.
సో ఆల్మోస్ట్ మన అన్ని ఫేవరెట్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు సిఎన్జి అవైలబుల్. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే డీజిల్ రూరల్ మార్కెట్స్ ఇక్కడ నిజామాబాద్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వన్స్ యూ ఫోకస్ ఆన్ రూరల్ మార్కెట్స్ హ్యాట్ 2475 అదే 75 అప్రాక్సిమేట్లీ మంత్లీ 200 అంటే ఇది ఇంకో పెంట అంటే ఇప్పుడు 2000 చేస్తున్నామంటే రఫ్లీ ఐ వుడ్ సే అనదర్ 800 కూడా ఇప్పుడు 2000 చేస్తారా? సో దిస్ ఈస్ ఫ్రమ్ నాన్ సేల్స్ కాకుండా మార్కెట్ ఆఫ్ అందరినీ
సపోర్ట్ అండ్ 6 years జర్నీ అంటే ఇట్స్ స్వీట్ ఫ్యాంటాస్టిక్ చెప్పాలంటే ఎస్వీఎంలోకి వచ్చినాక నేను చాలా నేర్చుకున్నాను. అంటే అందరితో ఎలా డీల్ చేయాలి, అందరితో ఎలా ఉండాలి, అది అంటే పర్సనల్గా గ్రో అయ్యాను, యాజ్ ఎ ఫైనాన్షియల్గా గ్రో అయ్యాను. ఇప్పుడు నేను సొంతగా పెట్టుకున్నాను ఢిల్లీలో అంటే అది సార్ మేడం చదివారు. డెఫినెట్గా ఎస్వీఎంలో వర్క్ చేయబట్టి అంటే మనకి ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, కాకపోతే గుర్తించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి ఈ విషయం అన్నట్టు ఎంత టాలెంట్ ఉన్నా మనకు గుర్తించే వాళ్ళు, మనకు స్కోప్ ఇచ్చే వాళ్ళు లేకపోతే ఆ టాలెంట్ మనం నిరూపించుకోలేదు. దాంట్లో జయమైన కానీ మైకోసారి కానీ ముందున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను ఎప్పుడు పోయినా కూడా ఎస్వీఎం అనేది మా సంస్థ, ఐఎమ్ రెడీ టు వర్క్. అందరూ యాక్సెసరీస్, పీడిఐ సర్వీస్ అందరి సపోర్ట్ అయితే నేను మర్చిపోలేను. ఇక్కడైతే నేను చాలా రెస్పెక్ట్ అర్న్ చేశాను. నేను రిజైన్ చేసిన తర్వాత ఎవ్రీబడి వచ్చి సార్ ఇలా ఎదుగుతున్నారు అంటే ఆ రెస్పెక్ట్ ఆ ట్రైన్ అయితే నేను చాలా సంపాదించుకోవాలని అనిపించింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే చిన్న అప్రిషియేషన్గా ఎంత చేయించినా దట్స్ నో ఎండ్. బట్ మా తరఫు నుంచి ఒక 50,000 నేను
Third performer, Harish from Kamaredi. Sarupa from Adilabad. Praveen from Airport. Okay. Everybody is ready? ఏం చెప్పబోతున్నానో గెస్ చేయగలుగుతారా? నేను ఎప్పుడు ఎక్సైటింగ్గా చెప్తాను కదా. ఏంటి అంటే GMOs నుంచి ఎవరైతే